నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ సీనియర్ రచయిత శ్రీ పివిఆర్ శివకుమార్ గారు రచించిన నీదే కానీ నీదే కాదు అనే ఓ చక్కటి హాస్య కథను విందామండి. ఈ కథ 20/12/2019లో స్వాతి సపరివార పత్రిక నిర్వహించిన కామెడీ కథల పోటీలో బహుమతి పొందిన కథ. ఇక కథ మొదలు పెట్టేస్తున్నానండి. గగనంలో విహరిస్తున్నంత ఆనందంగా ఉంది ఆనందరావుకి. ఎవరికైనా టిక్కెట్ కొంటే లాటరీ తగులుతుంది. ఆనందరావుకి టిక్కెట్ కొనకుండానే లాటరీ తగిలినట్లయిందని తను అనుకుంటున్నాడు. గగనానికి లకు బహుదూరం బనినాడో. ఆనందరావు ఊహల్ని కిందకు దింపుతూ వాకిట్లో నుంచి బిచ్చగాడి పాట వినపడింది. ఒళ్ళు మండిపోయింది ఆనందరావుకి. ఒరేయ్, అవతలికి పో వేధవ పాటలు నువ్వును, ఇటువైపుకి వచ్చావంటే మక్కలు ఎరగదీస్తా అరిచాడు బిచ్చగాడి మీద. ఆనందరావు కోపానికి కారణం తెలియక వాడు భయపడి పరుగు తీశాడు. మళ్ళీ గగన విహారం ఆరంభించాడు ఆనందరావు. ఇంతకీ అతని ఆనందానికి కారణం ఆ పేట కౌన్సిలర్ కనకయ్య. ఆయన 1 గంట క్రితమే మంది మార్బలంతో పేటంతా పర్యటిస్తూ ఆనందరావు గృహాన్ని పావనం చేశాడు. కనకయ్య ఆనందరావుకి స్నేహితుడు కాదు, కనీసం పరిచయస్తుడు కూడా కాదు. అయినా సరే ఆ ఇంటికి రావటానికి కారణం ప్రభుత్వం తలపెట్టిన పర్యావరణ పరిరక్షణ ఉద్యమం. ఆ ఉద్యమంలో భాగంగా ఊరూరా చెట్లు పెంచాలని, దేశమంతా పచ్చపరచాలని, అందుకు గాను ప్రోత్సాహకరంగా రాష్ట్రాల స్థాయిలో, అంతకుముందు జిల్లాల స్థాయిలో, నగరాల స్థాయిలో, వార్డుల స్థాయిలో పోటీలు నిర్వహించి బహుమతులు ఇవ్వాలని నిర్ణయించబడింది. తన వార్డులో పోటీ స్థాయిలో నిలబెట్టదగిన ప్రదేశాల కోసం వెతుకులాడుతూ బయలుదేరిన కౌన్సిలర్ కనకయ్య దృష్టిలో పడిన ఆవరణలలో ఆనందరావు ఇల్లు కూడా చేరింది. ఆ ఏరియాలో కిక్కిరిసిన అపార్ట్మెంటు భవనాలకు భిన్నంగా మెయిన్ రోడ్డుకు దగ్గరగా ఉన్న 2 రోడ్లకి కార్నర్ ప్లాట్లో 400 గజాల స్థలంలో 3 వైపుల స్థలం వదిలి 100 గజాల్లో ముచ్చటగా కట్టుకున్న డాబా ఇల్లు ఆనందరావుది. ఆవరణ అంతటా పూల మొక్కలు, కూరగాయల మడులు, కాంపౌండ్ దగ్గరగా 2 వేప చెట్లు, 2 మామిడి చెట్లు, మధ్య అశోక వృక్షాలు. మునివాటికలాగా పెంచుకున్నాడు ఆనందరావు వాటన్నింటినీ. ఆ మునివాటిక కనకయ్యను ఆకర్షించింది. వెంటనే ఆ కాంపౌండ్లకు చొరబడిపోయాడు. నీ ఇంటి ముందు ఎడాపెడా పెరుగుతున్న చెట్లు పర్యావరణానికి మంచి శోభనిస్తున్నాయి, చాలా బాగుంది. ఈ ఆవరణంతా నీదే కానీ ఇక నుంచి నీదే కాదు, మాదీను. మేము ఈ ఆవరణను దత్తత తీసుకుంటున్నాం అన్నాడు హడావిడి పడిపోతూ. అరవ సినిమా మలయాళీ సబ్ టైటిల్స్తో, కన్నడ డబ్బింగ్తో చూస్తున్నట్లు అనిపించింది ఆనందరావుకి. అంటే అన్నాడు అయోమయంగా. అంతే అన్నాడాయన. మంది మార్బలం అందుకున్నారు. సార్ చెప్తున్నారు, ఇప్పటి నుంచి ఈ ఆవరణ అంతా మున్సిపాలిటీకి చెందుతుంది. అంటే ముంగిలి మీదే కానీ ఈ చెట్ల ఆలనా పాలన పోషణ అంతా మున్సిపాలిటీదే అన్నారు. అలా ఎందుకు? అయోమయం మరింత జటిలమైంది ఆనందరావుకి. విషయం వివరించారు వాళ్ళు. ఇది మన నగరానికే ప్రెస్టేజ్ క్వశ్చన్ అని, మన వార్డు వరకు మనం శ్రద్ధ తీసుకుని ఉత్తమ వార్డు బహుమతి కొట్టాలని, అందుకు ఆనందరావు సహకరించాలని ఉద్యమ విశేషాలు వివరించారు. బహుమతి వచ్చేది మీకే, వార్డుకి కేవలం పేరు వస్తుంది, అందుకే మీరు సహకరించాలి అన్నారు. తప్పకుండా, నమస్తే అని బయటకు చెప్పి మనసులో సిరిరా మోకాలొడ్డుతానా అనుకున్నాడు ఆనందరావు. పాపం రేపేం జరగనుందో ఎవరం చెప్పలేం కదా. ఆ మర్నాడే 2 సాయుధులు గేటు తెరుచుకుని లోపలికి చొరబడ్డారు. ఎవరు మీరు? కంగారుగా అరిచాడు ఆనందరావు. మున్సిపాలిటీ అని నిర్లక్ష్యంగా అనేసి పనిలోకి దిగిపోయారు వాళ్ళు. కాంపౌండ్ వాళ్ళకు దగ్గరగా ఉన్న వేప చెట్లు, మామిడి చెట్లు, అశోక వృక్షాలకి గొప్పులు తవ్వటం ప్రారంభించారు. ఆ పని పూర్తి చేశాక కిందికి ఉన్న కొమ్మల్ని ట్రిమ్ చేశారు. 2 చెట్ల మధ్యన ఉన్న నందివర్ధనం చెట్టు గురించి కాన్ఫరెన్స్ పెట్టుకున్నారు. ఇది కొట్టేద్దామా? ఇంతకన్నా ఎత్తుకు ఎదిగేలా లేదు, కాంపౌండ్ బయటికి కనపడదు కూడాను. వద్దులే, ఉంచేద్దాం, తెల్ల తెల్లని పూలు పూస్తోంది, ఈ అశోకాల 2 మధ్య అందంగానే కనిపిస్తుందిలే. వాళ్ళ డిస్కషన్ వింటూ ఉంటే చిర్రెత్తుకొస్తోంది ఆనందరావుకి. అదేదో వాళ్ళ సొంత తోటలాగా నిర్ణయాలు తీసుకుంటున్నారే అనుకుంటూ ఏదో అనబోయాడు. ఆనందరావు నోరు తెరిచేలోగానే, సారు 3 గంటల నుంచి ఎండలో పనిచేస్తున్నాము, కాస్త ఛాయ్ తాగిస్తావా అంటూ పురమాయించారు. వాళ్ళ మీటింగు మధ్యలో ఛాయలు అందించేవాడిలాగా తయారయ్యాను. పళ్ళు నూరుకుంటూ లోపలికి నడిచాడు ఆనందరావు. భార్యను బ్రతిమాలి 2 టీలు పెట్టించుకుని వచ్చేసరికి కంటపడ్డ దృశ్యం అతన్ని వెర్రెత్తించింది.
వాళ్ళు గొప్పులు తవ్వుతున్న వీరంగానికి. అప్పుడప్పుడే పైకొస్తున్న తోటకూర మాడి, బెండకాయ మొక్కలు ఏనుగులు తొక్కిన తోటలాగా తయారయ్యాయి. అయ్యయ్యో, కూరగాయల మడులన్నీ తొక్కి పాడు చేస్తున్నారు నొచ్చుకుంటూ అన్నాడు. ఈ మడులన్నీ ఈ చెట్లకింత దగ్గరగా ఉన్నాయి, పనిచేస్తుంటే కాళ్ళు పడవా సారు? టీ కప్పు అందుకుంటూ అన్నాడు ఒక మున్సిపల్ సోల్జర్. అసలు అంత పెద్ద చెట్లకు గొప్పులు ఎందుకు, వాటికి నీళ్లు కూడా అక్కర్లేదు అన్నాడు ఆనందరావు. అలా కాదులే సారు, గొప్పులు తీసి ఎరువులు వేస్తే ఆకులు బాగా గుబురుగా వస్తాయి, రంగు కూడా ముదురు రంగులై కళకళలాడిపోతాయి. మీరు పెంచుతున్నట్లు కాదు, మున్సిపాలిటీ చెట్లు పోటీకి తగ్గట్టు పెంచాలి చెప్పాడొకడు. రేపు ఇన్స్పెక్టర్లు వచ్చి చూసినప్పుడు ఇలా గొప్పులు కనపడితే శ్రద్ధగా పెంచుకుంటున్న విషయం వాళ్ళకి తెలుస్తుంది కదా అంటూ రెండోవాడు కొత్త పాయింట్ చెప్పాడు. అందుకని వెనకనున్న కూరల మడులు తొక్కేస్తారా అన్నాడు కోపం తగ్గని ఆనందరావు. ఏం మడులు సారు, 10 రూపాయలు పడేస్తే ఇంత తోటకూర దొరుకుతుంది, 25 రూపాయలకు ఇంతకిన్ని బెండకాయలు వస్తాయి, వీటి కోసం ఇంత కష్టం అవసరమా? ఎక్కువగా మాట్లాడకండి, నా పెరడు నా ఇష్టం మండిపడ్డాడు ఆనందరావు. ఇలా తగలేసేటట్లయితే రేపటి నుంచి మిమ్మల్ని రానివ్వను అసలు అన్నాడు కోపంగా. యో, మేం చేసేది మీకోసమే, రేపు బహుమతి వస్తే మాకిస్తావా? మా పనికి అడ్డుదాగల మాకు, కమిషనర్ గారికి తెలిస్తే గొడవ అయిపోతుంది అన్నాడు ఒకడు. పబ్లిక్ సర్వెంట్ను పని చేయనీయకుండా విధి నిర్వహణలో జోక్యం చేసుకుంటున్న నేరానికి గాను ఆనందరావుని 186వ సెక్షన్ కింద ముద్దాయిని చేస్తున్న లెవెల్లో హెచ్చరించాడు వాడు. బిక్క చచ్చిపోయాడు ఆనందరావు. ఇది ఆరంభమేనని ఆ తర్వాత తెలిసొచ్చింది. వారం రోజుల తర్వాత ఒక సూపర్వైజర్ బృందం వచ్చింది. ఆ ముందు రోజే ఆనందరావు శ్రీమతి వేప చెట్టు కొమ్మలు 4 విరిచి వేప పుల్లల కట్ట తయారు చేసింది. ఆ కొమ్మల తాలూకు అవశేషాలు, ఆకులు ఆ చెట్టు మొదట్లోనే వేసింది. అలాగే తుంటరి గాలులు రోజులాగానే అశోక వృక్షాలని ఆంజనేయుడిలాగా ఊపి ఊపి ఆకులు రాల్చిపోశాయి. సూపర్వైజర్లు ఆనందరావును నిలదీశారు. డిసిప్లినరీ యాక్షన్కి తక్కువ, గదవాయింపులకు ఎక్కువ. ఈ చెట్లు మన పర్యావరణ ప్రణాళికలో భాగాలని తెలుసు కదా, ఇలా కొమ్మలు విరిచేయటానికి ఎవరు పర్మిషన్ ఇచ్చారు మీకు? ఈ అశోక వృక్షాల క్రింద ఈ చెత్తంతా ఏంటి? రోజు ఊడ్చి శుభ్రం చేయటం లేదా? ఇలా ఉంచుతారనా మీ ముంగిలి ఎంపిక చేసింది? ఇదేనా మీ సామాజిక బాధ్యత? ఇదేనా మీ పౌరధర్మం? ఆనందరావు జేబు కొట్టేస్తూ పట్టుబడిన వాడిలా తల వంచుకుని నిలబడాల్సి వచ్చింది. ఏదైనా ఎదురు చెప్తే ప్రభుత్వ ధిక్కార నేరం కింద బొక్కలు వేస్తారని భయం వేసింది. ఇలా కాదు, మీరు బాధ్యతారహితంగా ఉన్నా మాకు బాధ్యత ఉంది కదా, మీకోసం ఒక తోటమాలని పెడతాము, ఇక నుంచి వాడొచ్చి శ్రద్ధ తీసుకుంటాడు అన్నాడు సూపర్వైజర్. ఆనందంగా తల ఊపాడు ఆనందరావు. సూపర్వైజర్ వెళ్ళిపోతూ వెనక్కు తిరిగి, తోటమాలికి నెలకి 2500 ఇవ్వండి, అంతకన్నా ఎక్కువ ఇవ్వకండి, అది మేము నిర్ణయించిన జీతం అన్నాడు. ఆనందరావు కృంగిపోయాడు. ఇంతోటి తోటకి తోటమాలి, వాడికి 2500 జీతమునా? తనలో తానే ఎంతో మదనపడ్డాడు. 4 రోజుల్లో తోటమాలి రంగప్రవేశం చేశాడు. వాడి డ్యూటీ వారానికి 3 రోజులేనట. డ్యూటీ రోజున వచ్చి దొడ్డి మొత్తం తిరిగి శుభ్రం చేసి వెళ్ళిపోతున్నాడు. మరుసటి వారం వచ్చినప్పుడు 4 చిన్న చిన్న బస్తాలు తెచ్చి దొడ్లో గోడవారన పడేశాడు. ఏంటవి? ముక్కుకు చెయ్యి అడ్డం పెట్టుకుని అడిగాడు ఆనందరావు. అతడికి ఎందుకో దృశ్యం సినిమా గుర్తుకొచ్చింది. ఎరువు, సేంద్రియ ఎరువు చెప్పాడు. ఈ చెట్లకు ఎరువు ఎందుకు అడిగాడు ఆనందరావు. శాంక్షన్ అయింది, తెచ్చి పడేశాను నిర్లక్ష్యంగా చెప్పాడు వాడు. అవసరం లేదనుకుంటే వాడద్దులేండి వెళ్ళిపోయాడు తన పని అయిపోయినట్లుగా. 2వ రోజున వాన కురిసింది. ఆ బస్తాల్లో నుంచి మొదలైన కంపు ఇంట్లోకి కూడా వ్యాపించింది. ఆ బస్తాల్లో నుంచి పురుగులు కూడా వస్తున్నాయి నాన్న, ఏడుపు మొహం పెట్టి చెప్పారు పిల్లలు. 50 రూపాయలు ఖర్చు పెట్టి తోపుడు బండి మాట్లాడి ఆ బస్తాలు బండి మీదకి ఎక్కించి ఊరవతల పొలాల దగ్గర పడేయించాడు ఆనందరావు. తోటమాలి వచ్చిన రోజు అది పెద్ద క్రైమ్ అయింది, జాతర అయింది. వాడికి ఒక 50 చేతిలో కుక్కి మాట ఎక్కడా కక్కకుండా జాగ్రత్త పడాల్సి వచ్చింది. ఎన్ని ఇబ్బందులైతేనేమి ది డే రానే వచ్చింది. పోటీకి జడ్జీలు వచ్చి అన్ని స్పాట్లు చూసుకుని వెళ్లారు. ఆనందరావు ప్రాంగణానికి ఆ నగరంలోనే ప్రథమ బహుమతి వచ్చింది. పడ్డ కష్టానికి దుఃఖపడాలో, ప్రథమ బహుమతికి ఆనందపడాలో తెలియక ఆనందరావు తికమకపడ్డాడు. బహుమతి ప్రధానోత్సవం దగ్గర పడేసరికి ముగిసిపోయాయనుకున్న కష్టాలు తారాస్థాయికి చేరాయి. ఎల్లుండి బహుమతి ప్రధానమనగా ఆ రోజు మిలిటరీ బూట్లు టక్టకలాడించుకుంటూ సెక్యూరిటీ సిబ్బంది ఆనందరావు ఇంటికొచ్చారు. వారితో పాటు కౌన్సిలర్ కనకయ్య కూడా వచ్చాడు.
బహుమతి వచ్చిన ఆవరణలను ముఖ్యమంత్రి ఇతర మంత్రులు సందర్శిస్తారు. ఆ తర్వాత టౌన్ హాల్లో సభ, బహుమతి ప్రదానం అని చెప్పాడు. స్వయంగా ఆహ్వాన పత్రం అందచేశాడు. ఆ సందడిని అపార్థం చేసుకున్నానని ఆనందరావు చింతించేలోగా నీకు ఆ చింత వలదు అన్నట్లు బాంబు వేశాడు కనకయ్య. మీరు ఈ సాయంత్రం నుంచి ఎల్లుండి సభ ముగిసేదాకా ఈ ఇల్లు ఆవరణ ఖాళీ చేసి ఈ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ వారికి అధీనం చేయవలసి ఉంటుంది. ఎల్లుండి సభ కాగానే తిరిగి వచ్చేయొచ్చు అన్నాడు. అర్థం కానట్టు చూశాడు ఆనందరావు. ముఖ్యమంత్రి గారు వస్తారు కనుక ముందు రోజు నుంచే ఈ ఆవరణని ప్రొటెక్షన్ ఫోర్స్ వారు క్వారంటైన్ చేసి కాపలా ఉంటారు వివరించాడు కనకయ్య. నో! దిక్కులు పిక్కటిల్లేలా అరిచాడు ఆనందరావు. కానీ యూనిఫారాలకు జడిసిన అతడి గళం అతడికి సహకరించలేదు. పీలగా బయటపడ్డ మాట మరోలా వెలువడింది ఓకే అంటూ. వాళ్ళు వెళ్ళిపోయారు. విషయం విన్న పెళ్ళాం పిల్లలు గోల చేశారు. ఎవడికి కావాలండి ఈ బహుమతి? మన పెరట్లో మనం గుట్టుగా పెంచుకుంటున్న చెట్లకు వీళ్ల హడావుడి నిబంధనలు ఏమిటి? చివరికి ఇల్లు కూడా వదిలిపోమ్మంటారా? కాళిక అవతారం ఎత్తింది అతని శ్రీమతి. కానియవే, ఎన్నాళ్ళు ఊర్చుకున్నాము. ఇంకొక 2 రోజులు, ఆ తర్వాత ఈ పీడ విరగడైపోతుంది కదా నచ్చ చెప్పాడు ఆనందరావు. సభ అద్భుతంగా జరిగింది. ఆనందరావుకి వేదిక మీద బహుమతి సొమ్ము, మొమెంటో ఇచ్చారు. ఆ రాత్రి కొంపజేరి సుఖనిద్రకు పడ్డారు అతడి కుటుంబం. మర్నాడు పడనున్న పిడుగు సంగతి కలగనలేదు కనుక. మర్నాడు సాయంత్రం వచ్చాడు కనకయ్య. అదృష్టవంతుడివయ్యా ఆనందరావు, నీ పంట పండింది. అన్ని నగరాల్లో ప్రథమ స్థాయి అందుకున్న ఆవరణలతో 6 నెలల్లో రాష్ట్ర స్థాయి పోటీ నిర్వహిస్తారట. నిన్న రాత్రి విందులో ముఖ్యమంత్రి గారు ప్రకటించారు. పైవారం ఆయా దేశాల పర్యావరణ పరిరక్షణ విధానాలు పరిశీలించే నిమిత్తం ఏర్పడిన ప్రభుత్వ బృందంతో నేను 2 నెలలు విదేశీ పర్యటనకు వెళ్తున్నాను. రాగానే మళ్ళీ కలుద్దాము. నీ ఆవరణ మీద మరింత శ్రద్ధ పెట్టి ఇంకా ఇన్ని మొక్కలు నాటి దీన్ని రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానంలో నిలుపుదాం చెప్పి వెళ్ళిపోయాడు. ఇహ నా కొంప జాతీయమైపోయింది అనుకున్నాడు ఆనందరావు. బెచ్చగాడు మళ్ళీ వచ్చినట్లున్నాడు. జగమేలే పరమాత్మ ఎవరితో మొరలిడుదు అని పాడుతున్నాడు. ఈసారి ఆనందరావుకి వాడి మీద కోపం రాలేదు. వాడేదో సందేశం ఇస్తున్నట్లు అనిపించింది. అవును, ఎవరితో మొరలిడుదు అనుకుంటూ జ్ఞాన వైరాగ్య యోగంలో పడ్డాడు. పరమాత్ముడు మొర విన్నాడు. ఆనందరావుకి ఉపాయం తట్టింది. అప్పుడే కాకపోయినా 5-6 రోజుల తర్వాత వెంటనే ఆ ఉపాయానికి రూపాన్నిచ్చే ఆచరణలోకి దిగిపోయాడు. విదేశీ పర్యటన ముగించుకుని కౌన్సిలర్ గారు తిరిగి వచ్చి పర్యావరణ ప్రణాళిక పునరుద్ధరణాధ్యేయంతో ఆనందరావు ముంగిట నిలిచేసరికి ఆయనకి అవఘాతం తగిలినట్లయింది. ఆనందరావు ఆవరణలో ఇప్పుడు చెట్లు లేవు, మొక్కలు లేవు, అసలు మట్టే లేదు. అంతా నిఖార్సైన గచ్చు. ఆవరణ పై భాగంలో పెద్ద బోర్డు, స్వచ్ఛ భారతం అని. దాని కింద 4 గదులు, మధ్యన ఓ బల్లా కుర్చీ ఉన్న ఓపెన్ వరండా. దానికి అటు ఇటు 2 గదులు, ఆడవారికి ఒకవైపు, మగవారికి ఒకవైపు. ఆనందరావు కనకయ్యను సాదరంగా ఆహ్వానించాడు. మీరు దేశంలో లేని సమయంలో ఈ కొత్త పథకం ప్రచారంలోకి వచ్చింది సార్. ఆ పథకానికి స్పందనగా నేను ఈ శౌచాలయాన్ని నిర్మించాను. నా స్థలం ఉచితంగా ఇచ్చేశాను. స్వచ్ఛ భారత్ పథకం కదా అన్నాడు. ఆనందరావు పథకానికి ఈసారి కనకయ్యకు నిలువుగుడ్లు పడ్డాయి. కథ సమాప్తం. ప్రియ సఖులు, మీకు ఈ కథ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.